హలో ఆల్, నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తమిళనాడులో కోయంబత్తూరులో ఉన్న గోల్డ్ విన్స్ నుంచి ఉప్పిలిపాలెం వరకు ఉన్న 10.1 కిలోమీటర్ల పొడవున్న 4 లేన్ల ఫ్లైఓవర్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. అయితే దీనికి పెట్టినటువంటి పేరుపై ఇప్పుడు రాజకీయ రచ్చ అయితే తమిళనాడులో మొదలైంది. దీనికి జీడీ నాయుడు పేరు పెట్టడమే ఈ వివాదానికి అసలు కారణం. జీడీ నాయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే ప్రముఖ శాస్త్రవేత్త కూడా. అయితే ఇక్కడ 2 రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అదేంటంటే 2001లో ఇదే డిఎంకే ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలని విడుదల చేసింది. అందులో ముఖ్యంగా తమిళనాడు ప్రజల మధ్య సామరస్యం ఉండడం కోసం వీధులు కావచ్చు, రోడ్లు కావచ్చు, భవనాలు, వంతులు వేటికి కూడా కులం పేర్లను సూచించే పేర్లను పెట్టకూడదు అన్నది ఈ మార్గదర్శకాల ఉద్దేశం. సో దీన్ని ఏదైతే ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చిందో అదే ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించడంపై ఇప్పుడు కొంత వివాదం అలాగే వ్యతిరేకత వస్తూ ఉంది. ఇంకొందరు అయితే తమిళనాడుకు చెందిన స్వాతంత్ర పోరాట సమరయోధుల పేర్లు పెట్టమని కూడా డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఇంకొందరు ఏమంటున్నారంటే జీడీ నాయుడు తమిళవాడు కాదు, తెలుగువాడు. అలాంటప్పుడు తెలుగువాడి పేరు తమిళనాడులో ఎందుకు పెడతాము? తమిళనాడులో రాజకీయాలైనా, కల్చర్, సంస్కృతి అయినా ఏదైనా సరే అక్కడున్న ప్రాంతం చుట్టే తిరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వేరే ప్రాంతం వ్యక్తి పేరు ఎందుకు పెట్టాలి అన్న వాదన కూడా వినిపిస్తుంది. కోయంబత్తూరులో 35% తెలుగు వాళ్ళే ఉన్నారు. సో ఈ తెలుగు వాళ్ళకి ప్రతినిధులుగా ఈ కోయంబత్తూరులో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ సమస్యపై స్పందించారు. ఎడిసన్ ఆఫ్ ఇండియాగా, మిరాకిల్ మ్యాన్ గా, సంపద సృష్టికర్తగా పేరు పొందినటువంటి వ్యక్తి జీడీ స్వామినాయుడు గారు. ఈరోజు దీన్ని ఈ పేరు పెట్టిన అంశం పైన దాన్ని రాజకీయ కోణంలో చూస్తూ కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు దీని రకరకాల వ్యాఖ్యానాలు, ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. జీడీ నాయుడు గారి కాంట్రిబ్యూషన్ ఎప్పటికీ కూడా మరొంది. 1893లో ఆయన జన్మించినటువంటి పరిస్థితి. 131-132 సంవత్సరాల తర్వాత అతను ప్రపంచవ్యాప్తంగా కూడా అతని ప్రతిభ, ముఖ్యంగా ఇండస్ట్రీగా కాకుండా అగ్రికల్చర్ ఫ్యాక్టరీ అన్ని సెక్షన్స్ లో కూడా తన ప్రతిభా పాఠవాలను చూపించినటువంటి ఒక మంచి మహోన్నతమైనటువంటి విలువలు ఉన్నటువంటి వ్యక్తి. గర్వపడాల్సింది పోయి వారి పేరు ఎందుకు పెట్టారు? తెలుగు, తమిళ్ ఇలాంటి డివిజన్ తీసుకురావడం చాలా శోచనీయం. జీడీ నాయుడు గారి యొక్క కాంట్రిబ్యూషన్, వారి యొక్క మరి కోయంబత్తూరు ఆ ప్రాంతంలో సంపద సృష్టికర్తగా పేరు పొందినటువంటి వ్యక్తికి ఆ రకంగా మరి పేరు పెట్టడం, సరే గవర్నమెంట్ ఎవరిదున్నా ఆ ప్రతిభను గుర్తించడం అది అందరం కూడా హర్షించాలా, వెల్కమ్ చేయాల్సినటువంటి అంశం. దాన్ని తమిళ్, తెలుగు ఇట్లా పలానా వ్యవహారంగా చూడటం బాగుండదు. దయచేసి జీడీ నాయుడు తెలుగువాడు కోసం మేము చెప్పలేదండి. జీడీ నాయుడు ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్. హీ హాస్ బీన్ విత్ ఆల్ ది తమిళ్ అండ్ తెలుగు పీపుల్. హీ హెస్ నాట్ డిఫరెన్షియేటెడ్. ఆయన డిఫరెంట్ చేయలేదండి. మోస్ట్ ఆఫ్ తెలుగుస్ కూడా నేను తెలుగువాడు, నువ్వు ఆరోవాడు అని చెప్పలేదు. మనం ఈ తెలుగుగా పుట్టాము, తెలుగువాడుగా ఇక్కడ బతుకుతున్నాము, తెలుగువాడుగా ఇక్కడ ఉంటాము. తమిళనాడు మా స్టేట్, ఆ స్టేట్లో తెలుగువాడు ఇక్కడ బతుకుతున్నారు. వీఆర్ నాట్ కమ్ ఫ్రమ్ మొన్న వచ్చి నేను అడిగే మనుషులు లేదండి. తెలుగుస్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ఇన్ ఆల్ లెవెల్స్, ఇన్ ఆల్ ఫీల్డ్స్. అది మొదలు అర్థం చేసుకోవాలండి. ఇది అర్థం చేసుకోకపోతే ది ప్రాబ్లం వస్తున్నాయండి. సో వి హెయిల్ జీడీ నాయుడు, ద గ్రేట్ సైంటిస్ట్. వి అక్లైమ్ ఈజ్ ద గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా. మొత్తం మీద ఈ వివాదంతో తమిళనాడులో తమిళ్ వర్సెస్ తెలుగు అన్నటువంటి ఒక వివాదం అయితే మళ్ళీ మొదలైంది. తమిళనాడులో ఎప్పటి నుంచో తెలుగు వాళ్ళు ఉంటున్న విషయం తెలిసిందే. అలాగే తమిళనాడులో కూడా తెలుగు వాళ్ళ ఓట్ బ్యాంక్ అన్నది చాలా ముఖ్యమైనది. సో ఇప్పుడు డిఎంకే మొత్తానికి తెలుగు వాళ్ళ ఓట్ బ్యాంక్ని క్యాష్ చేసుకోవడానికి కూడా ఈ చర్య తీసుకుందని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తమిళ్ వర్సెస్ తెలుగు వారు తమిళనాడులో ఏం చేయబోతుందన్న విషయాన్ని వేచి చూడాల్సిందే.